నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మనము 3 రకాల ట్రెడిషనల్ హాట్ రెసిపీస్ని చూద్దాము. మన ఫస్ట్ రెసిపీ క్రిస్పీ చెక్కలు. చెక్కలు క్రిస్పీగా రావాలంటే ఏమేమి వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ముందుగా 2 సోలలు పొడి బియ్యం పిండి అంటే మర ఆడించిన బియ్యం పిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. దీనిలో చారెడు వాము, 1 గుప్పెడు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక అరగంట నానబెట్టిన పెసరపప్పుని ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలి. ఈ పెసరపప్పు ప్లేస్లో మనము శనగపప్పుని కూడా యూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే దానిని యూస్ చేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా వెన్నపూస యూస్ చేస్తున్నాను. ఈ వెన్నపూస యూస్ చేసుకోవడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని యూస్ చేసుకోవాలి. అంటే మీ కారానికి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో వెన్నపూస వేయాలనే కండిషన్ ఏమీ లేదండి. వెన్నపూస లేకపోతే క్రిస్పీగా చెక్కలు రావడం కోసము నూనెను వేడి చేసి వేసుకోవచ్చు. అలాగే ఉప్పుని ఒక గిన్నెలో నీళ్లు పోసి కరగబెట్టి ఉప్పు నీళ్ళని యాడ్ చేస్తున్నాను. ఉప్పుని కూడా చెక్ చేసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ పోసేస్తే ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు పిండిలో మామూలు వాటర్ పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. చెక్కల పిండి ఎప్పుడూ పల్చగా ఉండకూడదు, వీలైనంత గట్టిగా ఉండాలి. పిండి పల్చగా ఉంటే మనము చెక్కలు ప్రెస్ చేసినప్పుడు అది సాగిపోతుంది, తీయడానికి కూడా రాకుండా విరిగిపోతాయి చెక్కలు. అందుకని పిండి వీలైనంత గట్టిగా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇలా కలిపిన పిండిని పక్కన ఉంచుకుందాము. ఈ పిండిని మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకిస్తే చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తారు. ఇలా ప్రిపేర్ చేసిన బాల్స్ని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టి పూరీ ప్రెస్తో ప్రెస్ చేస్తే మనకు చెక్కలు చాలా పల్చగా రెడీ అయిపోతాయి. వీటిని వేడివేడి నూనెలో వేసి చక్కగా కాల్చుకొని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు మన రెండవ రెసిపీ క్రిస్పీ కారపూస చూద్దాము. ఈ కారపూస క్రిస్పీగానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కారపూస కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక జల్లెడ తీసుకోవాలి. జల్లెడలోకి 2 సోలలు మర ఆడించిన బియ్యం పిండిని వేసుకొని శుభ్రంగా జల్లించుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి, తడి బియ్యం పిండి కాదు. అలాగే 2 సోలల శనగపిండిని కూడా వేసుకొని జల్లించుకోవాలి. అంటే బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో శనగపిండి కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఈ కొలతలతో తీసుకోవడం వల్ల కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. కొంతమంది 3 సోలల బియ్యం పిండికి 1 సోలెడు శనగపిండి తీసుకుంటారు. అలా తీసుకుంటే కారపూస అనేది కటకటలాడుతుంది. దీనిలో ఒక చారెడు వాముని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చికారంని కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తము పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఒకేసారి కలిపేయకుండా సగం పిండిని తీసి పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు మనం సగం పిండిని మాత్రమే కారపూస దూసుకుంటున్నాము. ఒక గిన్నెలో కళ్ళుప్పు వేసి నీళ్లు పోసి ఉప్పు నీళ్లు ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని కొద్దిగా మనం పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయకండి, లాస్ట్లో ఉప్పు చూసి కొంచెం యాడ్ చేసుకుందాం సరిపోకపోతే. ఇప్పుడు మామూలు నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ సాఫ్ట్గా ఉండకూడదు, సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి ఒక ముద్ద తీసుకొని చక్రాల గిద్దల్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. వీటిని చక్రాల గిద్దలనే అంటారు, కానీ కింద ప్లేట్ మాత్రం కారపూస ప్లేట్ వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చక్రాల గిద్దని పక్కన ఉంచుకుందాము.
ఇప్పుడు పొయ్యి మీద బాణలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత మనం రెడీగా పెట్టి ఉంచుకున్న చక్రాల గిద్దతో కారపూసనైతే ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు ఇది ఒకవైపు కాలే వరకు మనం టచ్ చేయకూడదు, లేదంటే విరిగిపోతుంది. మనకు ఒకవైపు కాలింది అని ఎలా తెలుస్తుంది అంటే పైన పొంగు ఉంది కదండి, అది ఆగిపోతుంది. చూడండి, పొంగు ఆగిపోయింది అంటే ఇది ఒకవైపు కాలినట్లు. ఇప్పుడు మనము దీనిని అట్లకాడ సహాయంతో రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి. రెండవ వైపు కూడా కాలిన తరువాత దీనిని డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటైనా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకు స్నాక్స్ రోజు చేయాలనే భయం లేదు. అలాగే పిల్లలకు స్కూల్కి బాక్సుల్లో కూడా ఇచ్చేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన మూడవ రెసిపీ పాతకాలం నాటి పాల ఉండలు. చూడడానికి చాలా బాగున్నాయి కదా. చూసారు కదా, వీటి క్రిస్పీనెస్ అలాగే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసము 1 కప్పు మర ఆడించిన పొడి బియ్యం పిండిని జాలి గరిటెలో వేసి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న పిండిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది పిండికి బాగా పట్టాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా నలిపి వేసుకోవాలి. అప్పుడే వాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని పిండిలో ఇవి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలను మరిగించుకోవాలి. మనం వరిపిండి ఎంత తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీ పాలను కూడా తీసుకోవాలి. ఇవి 1 పొంగు వచ్చే వరకు వీటిని కాచుకోవాలి. చూడండి, పొంగు వస్తున్నాయి. ఈ టైంలో మనం పక్కన ఉంచుకున్న వరిపిండిని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న వరిపిండిని ఉండలు కట్టకుండా పాలలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. అలాగే ఎక్కడ పొడిపిండి అనేది లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండిని చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవాలి. ఒకవేళ ఈ బాల్స్ చేసేటప్పుడు క్రాక్ ఇస్తే కనుక పేలుతాయి. అందుకని క్రాక్స్ లేకుండా చక్కగా ఇలా ప్రెస్ చేస్తూ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ సపరేట్ ప్లేట్లోకి పెట్టుకోవాలి. చూడండి, మనం తీసుకున్న పిండి మొత్తము బాల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఎక్కడ క్రాక్స్ లేకుండా వీటిని పక్కన ఉంచుకుందాము. స్టవ్ మీద ఒక బాణలు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని వేడైన తరువాత ఒక్కటొక్కటిగా ఈ బాల్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన తరువాత 1 నిమిషం పాటు వీటిని కదిలించకుండా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం తరువాత కదుపుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా మనకు పాల ఉండలు రెడీ అయిపోయినాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వీటిని స్ట్రైనర్ సహాయంతో తీసి పక్కన ఉంచుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ క్రిస్పీ పాలుండలు తప్పకుండా ట్రై చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.